5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రధాన ట్రెండ్లు అన్నీ కూడా వెల్లడైనాయి ఇప్పటికే. సరే, ఏదో కొద్ది శేషాలు ఉన్నా అవి ముఖ్యం కాదు. అవేమి ఇప్పుడు తీర్పుల్ని ప్రభావితం చేసేవి కాదు, మార్పులు చేసేవి కాదు. ఏదో స్వల్పమైన క్వాంటిటేటివ్ మార్పులు ఉంటే తప్ప. అయితే ఈ ఎన్నికల ఫలితాలు కొంతమందికి కొన్ని అంచనాలు, సాధారణంగా అంచనాలు వేసుకున్న కొంతమందికి మాత్రం ఇది కొంత నిరుత్సాహాన్ని, ఆశ్చర్యాన్ని, మరికొద్ది మందికి దిగ్భ్రాంతిని కూడా కలిగించి ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడు లాంటి ఫలితాలు. సరే, బెంగాలు, కేరళకి సంబంధించినవి ఏమైనా కొంతమందికి కొన్ని ఆశలు, కొన్ని అవకాశాలు అలాంటివి పోయినాయి అనేది ఉండొచ్చు. కానీ వాటికంటే కూడా అందరినీ దిగ్భ్రాంతి పరిచేది తమిళనాడు ఎన్నికల ఫలితం అనేది. అది 2 కోణాలు రీత్యా. ఒకటి, కొత్తగా సినీ యాక్టర్గా రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి రావడం ఒక ఆశ్చర్యం అయితే, స్టాలిన్ నాయకత్వంలో ఉన్న డిఎంకే 3rd ప్లేస్లోకి వెళ్ళటం అనేది మరొక దిగ్భ్రాంతిని కలిగించే అంశం. అందులో 2 ఉన్నాయి దిగ్భ్రాంతికరమైన విషయాలు. ఈవెన్ అన్నా డిఎంకే పార్టీ కూడా అంత స్థాయిలో ఓటింగ్ రావడం అనేది ఆశ్చర్యమైన, అది పెద్దగా కాదు. కానీ ఈ 2 అనేది చాలా ముఖ్యమైన విషయాలు అక్కడ. అయితే ఈ ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితులు వచ్చిన సమయంలో సహజంగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు పాలనని వ్యతిరేకించే వాళ్ళని కొంత నిరుత్సాహపరిచే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి ఇక్కడ నిరుత్సాహపరిచే విషయాలు కాదు, గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఇందులో నుంచి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫాసిజాన్ని, ఇప్పుడు ఫాసిస్టు ప్రభుత్వాలు గెలవడానికి, అంతకుముందు బూర్జువా ప్రభుత్వాలు ఓడడానికి గెలవడానికి చాలా తేడా ఉంటుంది. బూర్జువా ప్రజాస్వామ్యానికి, బూర్జువా ఫాసిజానికి మధ్యన ఒక గుణాత్మకమైన మార్పు ఉంటుందని కమ్రేడ్ డిమిట్రోవ్ చెప్పాడు. అది దృష్టిలో ఉంచుకోవాలి. ఒక బూర్జువా ప్రభుత్వం స్థానంలో మరొక బూర్జువా ప్రభుత్వాలు అధికారానికి వచ్చిన కాలం వేరు. అంటే ఒకసారి యూడిఎఫ్, ఒకసారి ఎల్డిఎఫ్, లేకపోతే వెస్ట్ బెంగాల్, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి లెఫ్ట్ ఫ్రంట్ వచ్చిన రోజులు వేరు. అదేవిధంగా దేశంలో కూడా 1980-90 వరకు కూడా సాధారణంగా, అంటే బాబ్రీ మసీదు రంగంలోకి వచ్చేదాకా కూడా ప్రధానంగా కాంగ్రెసేతర, అది జనతా పార్టీ కావచ్చు, యూఎఫ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా వచ్చినాయి. ఆ కాలం విశ్వనాథ ప్రతాప్ సింగ్ నాయకత్వంలో వచ్చినాయి. అవి వేరు. అవి ఒక బూర్జువా ప్రభుత్వం స్థానంలో మరొక బూర్జువా ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన పార్టీ మళ్ళీ నెక్స్ట్ టైం తమ గెలుస్తుందని ఒక ఆశ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ బూర్జువా ఫాసిజం అలాంటిది కాదు. బూర్జువా ప్రజాస్వామ్య పార్టీల మధ్యన ఉన్న వైరుధ్యాలు వేరు, బూర్జువా ప్రజాస్వామ్యానికి, బూర్జువా ఫాసిజానికి మధ్యన ఉన్న వైరుధ్యం వేరు. ఇది ఒక గుణాత్మకమైంది. అందుకనే ఒకసారి, ముఖ్యంగా కేంద్రంలో ఒకసారి అధికారానికి వచ్చినటువంటి ఫాసిస్ట్ అనుకూల ప్రభుత్వాన్ని ఓడించడానికి అనుసరించాల్సింది కేవలం పార్లమెంటరీ మార్గమేనా, మరొక మార్గం ఉందా? పార్లమెంటు ఒక వేదిక, పార్లమెంటు ఒక మార్గమా? మార్గం అన్నప్పుడు, వేదిక అన్నప్పుడు రెండింటి దాడు. ఒకవేళ పార్లమెంటు ఒక వేదిక అయితే మార్గం మరొకటి ఉంటుంది. మార్గానికి లోబడి వేదిక, పార్లమెంట్ ఉపయోగించుకోవడం ఒక భాగం ఉంటుంది. కానీ పార్లమెంటరీ వేదిక ద్వారా మాత్రమే, పార్లమెంటరీ మార్గం ద్వారా మాత్రమే అది ఓడించగలమని భావించే శక్తులకి కొన్ని నిరుత్సాహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ 5 రాష్ట్రాల్లో 2 వాళ్ళే అనుకోండి, ఎన్డీఏ పార్టీయే. ఇవాళ మరో 2 వచ్చినాయి. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు 2 కూడా. తమిళనాడు కూడా అది ఎవరు గెలిచినా ఒక రకంగా ఆచరణలో, సారాంశంలో కేంద్రం గెలిచినట్టే అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఒకవేళ అది కేంద్రం పార్టీయా కాదా అనేది సస్పెన్స్ ఉన్నా, రేపు అది ఏమవుతుందో. మన ఆంధ్ర రాష్ట్రంలో రకరకాలుగా అధికారానికి వచ్చిన వాళ్ళు ఫాసిజాన్ని, బీజేపీని విమర్శించి, మోడీని విమర్శించి వచ్చిన వాళ్ళు అందరూ ఏమయ్యారో, రేపు తమిళనాడు వాళ్ళ అధికారానికి వచ్చిన వాళ్ళు పని కూడా అదే అవుతుంది తప్ప మరొకటి కాదు. కనుక ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఒక రకంగా ఎన్డీఏకి వచ్చినట్టే ఆచరణకు వస్తే, ఇక ఒక కేరళ తప్ప, కేరళలో కూడా ఇలా వామపక్షం వర్సెస్, అంటే యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అదే రేపు ఉంటుందా భవిష్యత్తులో? ఎందుకంటే డబల్ తేడాతో ఇవాళ యూడిఎఫ్ వచ్చింది. ఏదో 5-10 మార్జిన్ కాదు, రెట్టింపు తేడాతో వచ్చింది. దీన్ని, ఈ వ్యాక్యూమ్ని ఉపయోగించుకొని బీజేపీ ప్రవేశిస్తుందా? గతంలో వెస్ట్ బెంగాల్లో లాగా, మరో రాష్ట్రంలో లాగా ఎట్లా అవుతుందా? దానికి ఉన్న అనేక అవకాశాలు, కేంద్రానికి ఉన్న అనేక రకాలైనటువంటి ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతోని అదే రేపు
యూడిఎఫ్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు చరిత్ర గమనాన్ని గురించి చెప్పలేం. కానీ ఒకటి, వాళ్ళ ఒక పార్లమెంటరీ పద్ధతిలో నిశ్చయాత్మకమైనటువంటి ఫలితాన్ని బీజేపీ సాధించింది, ఆర్ఎస్ఎస్ సాధించింది అనేది ఒక వాస్తవం. ఇది మనకి ఏ గుణపాఠాలు ఇస్తుంది అని అంటే, వాస్తవానికి పార్లమెంటరీ కంటే పార్లమెంటేతర పోరాటాలకి, ప్రజా పోరాటాలకి కార్యక్షేత్రంలో ప్రజలను సమీకరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేది మనకి చరిత్ర నిరూపించింది. 1935-36లో యూరప్, పశ్చిమ యూరప్ దేశాల్లో కూడా ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటనలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, ఇతర కొన్ని లిబరల్ పార్టీలతో కలిపి ఐక్య సంఘటనలు గట్టి అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల అనుభవాలు మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫ్రాన్స్, రెండోది స్పెయిన్. ఆ రెండు చోట్ల కూడా పాపులర్ ఫ్రంట్ గవర్నమెంట్లు ఆ రోజున ఎన్నికల్లో అధికారానికి వచ్చాయి. కానీ వాళ్ళు అధికారానికి వచ్చింది కేవలం ఎన్నికల మీదనే ఆధారపడి రాలే. వాళ్ళు కార్యక్షేత్రాల్లో నిలబడ్డారు, ప్రజాక్షేత్రాల్లో నిలబడ్డారు. ముఖ్యంగా కార్మిక వర్గం పోరాటాలు నడిపించింది. ఆన్ స్ట్రీట్స్ అంటే వీధుల్లో, బజారుల్లో, రోడ్ల మీద పోరాటాలు జరిగాయి. రక్త తర్పణలతో కూడిన పోరాటాలు అటు బూర్జు వర్గానికి, శ్రామిక వర్గానికి మధ్య జరిగాయి. అదేవిధంగా ప్రజాస్వామిక వర్గాలకి, ఫాసిస్ట్ వర్గాలకి మధ్య జరిగాయి. ఆ పోరాటాల క్రమంలో మాత్రమే ఆ ఎన్నికలు జరిగి అధికారానికి వచ్చినాయి. సరే, ఫ్రాన్స్లో లియో బ్లమ్ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు పార్టీ నిలబడలేక అది బిట్రేలు, ద్రోహం చేసి ఆ ప్రభుత్వం శాంతియుతంగా ఫాసిస్టులకు అప్పగించడం జరిగింది ఫ్రాన్స్లో. అయితే స్పెయిన్లో అట్లా కాకుండా అది స్థిరంగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పరిచింది. ఫ్రంట్ గవర్నమెంట్, పాపులర్ ఫ్రంట్ గవర్నమెంట్. చివరికి దాన్ని కూల్చేయడానికి ఫ్రాంకో నాయకత్వాన్ని హిట్లర్ సైన్యాల మద్దతు, ముసోలిని సైన్యాల మద్దతు, దాని మీదకి చాలా పెద్ద ఎత్తున సైన్యాలతో పంపారు. అనేక దేశాల వేలాది మంది వాలంటీర్లు కూడా స్పెయిన్ పోరాటంలో నిలబడ్డారు. చివరికి అది కోల్చబడింది. అది శాంతియుతంగా పడలే ఫ్రాన్స్లో లాగా. కానీ అవి కూడా మనకి ఏం తెలియజేశాయి అంటే, ఇక్కడ మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఇప్పటికైనా మనం ఎంతసేపు, ఇప్పుడు ఉదాహరణకి బెంగాల్లో ఏమైంది, లేని దగ్గర కూడా ఇవాళ తృణమూలు ఓడిపోయింది కదా. అంటే తృణమూలు తన అంతర్గతంగా నిరంకుశ విధానాలు, అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తూ ఫాసిజాన్ని వ్యతిరేకించినప్పుడు దానికి పరిమితులు ఉంటాయి. అది ఎన్ని పోరాటాలు చేసిన ఫాసిజానికి ఖచ్చితంగా ఫాసిజం, బీజేపీ అనేది, సెంటర్ అనేది చాలా ప్రమాదకరమైంది. తృణమూలు కంటే కూడా ప్రమాదకరమైనది, అది వేరే విషయం. కానీ తాను ఒక అభయ విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయంలో కానీ ఎలాంటి ప్రజాస్వామిక అవకాశాలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఇరువురు కూడా తొంగలో దొక్కి అణిచివేసిన విధానాలు ఏమున్నాయి అంటే అవన్నీ వాళ్ళు చేసి లేని దగ్గర, ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో కూడా సాంప్రదాయ టీఎంసీ కంచుకోటలలో కూడా పోనీ ముస్లింస్ నివసించే ఉత్తర బెంగాల్ పక్కకు పెడతాం, సాంప్రదాయ కోటల్లో కూడా వాళ్ళు ఓడిపోయింది కదా. అసలు తమ సీట్లే తమకు రాని పరిస్థితి ఏర్పడింది కదా. ఏం తెలియజేస్తున్నాయి అంటే కేవలం మాత్రమే కాదు, మిగతా అనేక విషయాలు ఉన్నాయి. కనుక ఇవాళ బీజేపీకి సెంట్రల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి తనకు రకరకాల టెంటికల్స్, రకరకాల ఈడీల్ని, ఎన్ఐఏల్ని అన్నిటితో ఉపయోగించుకొని, సర్వాధికారాలని, నిరంకుశ ఫాసిస్ట్ అధికారాలను ఉపయోగించుకొని ఏ రాష్ట్రంలో ఎవరినైనా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలదు, ఏ వర్గాల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయగలదు. సువేందు లాంటి కానీ, లేకపోతే పండలీపేలు కానీ, ఇలాంటి ఘటనలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. కనుక ఈ పార్లమెంటరీ పద్ధతులు ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయకుండా, ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజల్ని కార్యక్షేత్రంలోకి తేకుండా, పీడిత ప్రజల్ని, రైతాంగాన్ని, శ్రామిక వర్గాన్ని ముఖ్యంగా తేకుండా కేవలం ఎన్నికల మీద ఆధారపడే విధానాల ద్వారా ఫాసిజాన్ని ఓడించగలమనే దానికి చాలా పరిమితులు ఉంటాయనేది మనకి పశ్చిమ యూరప్ దేశాల గత అనుభవాలు తెలియజేస్తున్నాయి, ఇప్పటికే తెలియజేస్తున్నాయి. కనుక ఇప్పటికైనా కమ్యూనిస్టులు నిరుత్సాహపడటం కాకుండా, ఫాసిస్ట్ వ్యతిరేక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు నిరుత్సాహపడటం కాకుండా దీని నుంచి ఒక గుణపాఠం తీసుకొని, గత చరిత్ర నుంచి కూడా సరైనటువంటి పాఠాలు తీసుకొని సరైన విధానంలో దీన్ని ప్రజాస్వామిక పోరాట ఫ్రంట్గా మార్చి, ఎన్నికలు వద్దని కాదు, ఎన్నికలు తిరస్కరించాలని కూడా కాదు, ఎన్నికలు ఖచ్చితంగా పార్లమెంట్ను కూడా వేదిక ఉపయోగించుకోవాల్సిందే కానీ అది మార్గం కాకూడదు. ప్రధాన మార్గం ఏం కావాలంటే ప్రజల్ని ప్రజా పోరాటాల్లో, కార్యక్షేత్రంలో ఉద్యమాలు నడపడం ద్వారా సాధ్యమవుతుందనే పాఠం తీసుకోవడం ఈ ఎన్నికల ఫలితాలకి అవసరమని భావిస్తున్నాను.